అందరికి జై శ్రీరామ్. మీ అందరు తెలిసే ఉంటది, మన హైదరాబాద్ లో మన బంజారాయిల్స్ లో పాత పెద్దమ్మ టెంపుల్ ఎమ్మెల్యే కాలనీలో మన అమ్మవారు 80 సంవత్సరాల తర్వాత అక్కడ నుండుండే. కాకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే మన అమ్మవారి కాడికి వెళ్ళి తీసి వడదొబ్బింది. ఎందుకంటే 12 ఎకరాల స్థలం ఉంది. మన అమ్మవారి టెంపుల్ వలన వేరే బిల్డర్స్ వచ్చి దాన్ని గుంటలేరు అని చెప్పేసి మన అమ్మవారికి ఇప్పుడున్న గవర్నమెంట్ తీసి పక్కన పడేసింది. ఇప్పుడు మన అక్కడ అమ్మవారు అనేది లేదు. చాలా అన్నవాళ్ళు కూడా 10 రోజుల కిందట పోరాడిరు మన టెంపుల్ కోసం. బోనాలు కూడా తీసిరు. చాలా మంది పోలీసులు కూడా మన వాళ్ళకి అరెస్ట్ చేసిరు. అయినా కానీ మన అన్నవాళ్ళు దేని కూడా భయపడకుండా ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఆ సందర్భంగా రేపు 12వ తారీఖు కుంకుమ అర్చన చేస్తున్నారన్నమాట అక్కడ ఉన్న అన్నవాళ్ళు. సో మనం అందరం ఏం చేయాలంటే ప్రతి ఒక్క హిందూ బంధు మిత్రులు కూడా రేపు వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి. ఈ వీడియో చూడటమే కాదు, ప్రతి ఒక్క హిందూ కూడా వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్క హిందూ కూడా వచ్చి ఆ వీడియో అలా ప్రోగ్రాంలో పాల్గొనండి. ఇప్పుడున్న గవర్నమెంట్ వేరే దగ్గర వేస్తారా గజాల స్థలం ఇస్తాంటారు, కానీ అక్కడ ఉన్న బస్తీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆడ 80 సంవత్సరాల నుంచి అమ్మవారు ఉందని నమ్ముకొని అక్కడనే శక్తి ఉందని నమ్ముకుంటారు. కాబట్టి మాకు 1000 స్థలాల గజాలు వద్దు, మాకు జస్ట్ 100 గజాల స్థలం ఇస్తే చాలు. అక్కడ మేము అమ్మవారి టెంపుల్ కట్టుకొని అక్కడ మేము పూజించుకుంటామని అక్కడ ఉన్న బస్తీ వాళ్ళు కూడా అంటుకుంటారు. అదే నిజం. ప్రతి ఒక్క హిందూ బంధు మిత్రులు కూడా ప్రోగ్రాంలో వచ్చి పాల్గొంటారు అనుకుంటున్నా. సార్ ఉంటాను. మన అందరికీ నా మనస్ఫూర్తిగా రామ్ రామ్, జై శ్రీరామ్.